ఏపీలో డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి ఆస్పిరెంట్స్కి అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి మీకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు టాప్ 25 బిట్స్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు టాప్ 25 బిట్స్. సో ఇవన్నీ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ని సాధిస్తారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇచ్చాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా 100% యూజ్ అయ్యేటటువంటి బిట్స్. ఇవన్నీ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఇవ్వడం జరిగింది. సో 25 బిట్స్ మీకు 25 మినిట్స్లో మీకు ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మీకు స్కోర్ ఎంత వస్తుందో అనేది మీరు లాస్ట్లో కామెంట్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఒక టాపిక్ మీద, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ మీద మీకు బిట్లు ఇక్కడ తయారు చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మీకు రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇక లేట్ లేకుండా మనం బిట్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ బిట్టు, జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ యాన్ ఆర్గానిజం? టిష్యూ, సెల్, కణము, ఆర్గాన్, అవయవము, సిస్టమ్, వ్యవస్థ. మీకు 5 సెకండ్స్ టైం కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సెల్, కణము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఇవన్నీ 10th క్లాసు, అదేవిధంగా దీనికి రెలవెంట్గా ఉన్నటువంటి 7th క్లాసు రెస్పిరేషన్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి తయారు చేయడం జరిగిందండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినవి ఇవన్నీ కూడా. వైను మరియు బీరు తయారీలో విస్తృతంగా ఉపయోగించేటటువంటి జీవి ఏది? విచ్ ఆర్గానిజం ఈజ్ వైడ్లీ యూజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ వైన్ అండ్ బీర్? ఎర్త్వామ్, కాక్రోచ్, ఈస్ట్, ఫిష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కండర కణాల్లో గ్లూకోజ్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే ఉప ఉత్పత్తి ఏది? వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇన్ మజిల్స్ డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్? ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్, నీరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విశ్రాంతి సమయంలో ఒక వయోజనుడైన వ్యక్తి సరాసరి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? an యావరేజ్ how many times does an adult human breathe per minute at rest? 20 to 25, 15 to 18, 10 to 12, 70 to 80. దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 15 నుంచి 18 సార్లు. క్వశ్చన్ నెంబర్ 5. మానవ శ్వాస వ్యవస్థలో ఏ భాగం దుమ్ము రేణువులను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది? విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ డస్ట్ పార్టికల్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద లంగ్స్? ట్రాకియా, వాయునాళము, నేసల్ హెయిర్, నాసికా కుహరంలోని కేశాలు, నెక్స్ట్ డయాఫ్రమ్, ఉదరవేతానము, ఫ్యారింక్స్, గ్రసని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నాసల్ హెయిర్, నాసికా కూరంలో ఉన్నటువంటి వెంట్రుకలు. క్వశ్చన్ నెంబర్ 6. వానపాములు ఏ అవయవం ద్వారా శ్వాసిస్తాయి? త్రూ విచ్ ఆర్గాన్ డూ ఎర్త్వామ్స్ బ్రీత్? గిల్స్ మొప్పలు, లంగ్స్ ఊపిరితిత్తులు, స్కిన్ చర్మము, ట్రాకియా వాయునాళాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, స్కిన్. క్వశ్చన్ నెంబర్ 7. బొద్దింక శరీరానికి ఇరువైపులా ఉన్న చిన్న చిన్న రంధ్రాలను ఏమంటారు? వాట్ ఆర్ ద స్మాల్ ఓపెనింగ్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద కాక్రోచ్ బాడీ కాల్డ్? స్టొమాటా పత్రరంధ్రాలు, స్పైరికిల్స్ శ్వాసరంధ్రాలు, గిల్స్ మొప్పలు, లంగ్స్ ఊపిరితిత్తులు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్పైరకిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మన విడిచే గాలిని సున్నపు నీరులోకి ఊదినప్పుడు అది ఏ వాయువు వల్ల తెల్లగా మారుతుంది? విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్క్ వెన్ we exhale into it? Oxygen, nitrogen, carbon dioxide, hydrogen. Your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 9. వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. మనం విడిచే గాలిలో నిశ్వాసంలో ఆక్సిజన్ శాతం ఎంత? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్? 21%, 16.4%, 4.4%, 0.04%. Your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 16.4%. ఖచ్చితంగా వీటి మీద నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. మొక్కల్లో ఆకులలో వాయువుల మార్పిడికి ఉపయోగపడే భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లీవ్స్? రూట్స్ వేర్లు, జైలం దారువు, స్టొమాటా పత్రరంధ్రాలు, స్టెమ్ కాండము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, స్టొమాటా. క్వశ్చన్ నెంబర్ 11. అండర్స్టాండింగ్ క్వశ్చన్లు అండి, లెవెల్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇవి. తీవ్రమైన శారీరక శ్రమ తర్వాత కండరాలు పట్టివేయడం, క్రాంప్స్ ఎందుకు జరుగుతుంది? వై డూ వి గెట్ మజిల్ క్రాంప్స్ ఆఫ్టర్ హ్యావ్ హెవీ ఫిజికల్ ఎక్సర్సైజ్? వాయు సహిత శ్వాసక్రియ వల్ల, డ్యూ టు ఏరోబిక్ రెస్పిరేషన్. ఆప్షన్ బి, డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లం పెరిగిపోవటం వల్ల. ఆప్షన్ సి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ గ్లూకోజ్ లేకపోవటం వల్ల. ఆప్షన్ డి, డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ వాటర్, అధిక నీటి వల్ల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లము అక్యుములేట్ అవటం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఉచ్ఛ్వాస సమయంలో ఉదర వితానం ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద డయాఫ్రమ్ డ్యూరింగ్ ఇన్హాలేషన్ టేకింగ్ ఎయిర్ ఇన్? మూవ్ అప్వర్డ్స్, పైకి కదులుతుంది. మూవ్ డౌన్వర్డ్స్, కిందికి కదులుతుంది. నో మూమెంట్స్,
కదలిక ఉండదు. ఎక్స్పాండ్ సైడ్ వేస్, పక్కలకు విస్తరిస్తుంది. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మూవ్స్ డౌన్వర్డ్, కిందికి కదులుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో అంటే మనకి రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుందండి. మనం ఎప్పుడైతే బ్రీతింగ్ ఇన్హాలేషన్ చేస్తామో, గాలి లోపలికి పీల్చుకుంటాం, వెంటనే గొడుగు ఆకారంలో అది కాస్త బల్లపరుపుగా మారుతుంది. సో కాబట్టి కిందికి దిగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. మొక్కల వేర్లు నేల నుంచి ఆక్సిజన్ ఎలా పొందుతాయి? హౌ డు రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆబ్టైన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద సాయిల్? వేర్లపై ఉన్న పత్రరంధ్రాల ద్వారా. త్రూ స్టొమాటాన్ రూట్స్, నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుంచి. ఫ్రమ్ ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్. ఆప్షన్ సి, డైరెక్ట్లీ ఫ్రమ్ ద వాటర్, నేరుగా నీటి నుంచి. ఆప్షన్ డి, బై ఫోటోసింథసిస్, కిరణజన సంయోక్రియ ద్వారా. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఫ్రమ్ ద ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్. మట్టి రేణువుల మధ్య ఉండేటటువంటి గాలి గదుల నుంచి నేరుగా ఆక్సిజన్ తీసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. బ్రెడ్ మరియు ఆల్కహాల్ తయారీలో ఈస్ట్ని ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ ఈస్ట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్ అండ్ ఆల్కహాల్? ఇది వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఇట్ పెర్ఫార్మ్స్ ఎయిరోబిక్ రెస్పిరేషన్. ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. ఇది అవాయు శ్వాసక్రియను జరిపే ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్ డి, ఇది నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇట్ ప్రొడ్యూస్ వాటర్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇట్ పెర్ఫార్మ్స్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ ప్రొడ్యూస్ ఆల్కహాల్. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. వాయు సహిత అవాయు శ్వాసక్రియల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఎయిరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్? ఏ, శక్తి విడుదల కావటం, రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. ఆప్షన్ బి, యూజ్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఉపయోగించడం. ఆప్షన్ సి, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్, ఆహారం విచ్ఛిన్నం కావడం. ఆప్షన్ డి, ఆకరింగ్ ఇన్ సెల్స్, కణాల్లో జరగడం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, యూజింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉపయోగిస్తే వాయు సహిత, ఉపయోగించకపోతే అవాయు సహిత, వాయు రహిత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. మనం పరిగెత్తేటప్పుడు శ్వాసక్రియ రేటు ఎందుకు పెరుగుతుంది? వై డస్ అవర్ బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ రన్నింగ్? ఆప్షన్ ఏ, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి. ఆప్షన్ బి, శక్తి కోసం కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడానికి. ఆప్షన్ సి, రక్తపోటును తగ్గించడానికి, టు రెడ్యూస్ బ్లడ్ ప్రెషర్. ఆప్షన్ డి, టు టేక్ రెస్ట్, విశ్రాంతిని తీసుకోవడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, టు సప్లై మోర్ ఆక్సిజన్ టు ద సెల్స్, కణాలకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సప్లై చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 17. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూసే ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 17. చేపలను నీటి నుంచి బయటికి తీసుకు వచ్చినప్పుడు అవి చనిపోతాయి ఎందుకంటే?
Fish die when take out of water because they cannot use atmospheric oxygen directly. వాతావరణంలో ఆక్సిజన్ని నేరుగా ఉపయోగించుకోలేవు. ఆప్షన్ బి, అవి అస్సలు శ్వాసించలేవు. దే కెనాట్ బ్రీత్ ఎట్ ఆల్. అవి ఎక్కువగా నీటిని కోల్పోతాయి. దే లాస్ టూ మచ్ వాటర్. వాటి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దేర్ బాడీ టెంపరేచర్ ఈజ్ రైజెస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, దే కెనాట్ యూజ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ డైరెక్ట్లీ. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. శ్వాసక్రియ సమయంలో పక్కటెముకల పంజరాను యొక్క విధి ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రిబికేజ్ డ్యూరింగ్ రెస్పిరేషన్? ఆప్షన్ ఏ, టు డైజెస్ట్ ఫుడ్, ఆహారాన్ని జీర్ణం చేయటం. ఆప్షన్ బి, ఛాతీ కుహరాన్ని రక్షించడం మరియు కదలికలు సహాయపడటం. టు ప్రొటెక్ట్ అండ్ హెల్పింగ్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ. ఆప్షన్ సి, రక్త కణాలను ఉత్పత్తి చేయడం, టు ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. ఆప్షన్ డి, గాలిని నిల్వ చేయటం, టు స్టోర్ ఎయిర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఛాతీ కుహరాన్ని రక్షించడం మరియు కదలికలకి సహాయపడటం. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. మనం దుమ్ముతో కూడిన గాలి పీల్చినప్పుడు మనకు తుమ్ములు ఎందుకు వస్తాయి? వై డస్ వీ స్నీజ్ వెన్ వీ ఇన్హేల్ డస్ట్ లాడెన్ ఎయిర్? ఆప్షన్ ఏ, ఎక్కువ దుమ్మును లోపల తీసుకోవడానికి, టు టేక్ మోర్ డస్ట్. ఆప్షన్ బి, నాసికా కుహరం నుంచి అనవసరమైనటువంటి రేణువులు బయటకు పంపడానికి, టు ఎక్స్పెల్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఫ్రమ్ ద నాసిల్ క్యావిటీ. ఆప్షన్ సి, టు కూల్ ద లంగ్స్, ఊపిరితిత్తును చల్లబరచడానికి. ఆప్షన్ డి, ఆక్సిజన్ గ్రహణ శక్తిని పెంచడానికి, టు ఇంక్రీజ్ ఆక్సిజన్ ఇంటేక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, టు ఎక్స్పెల్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఫ్రమ్ ద నాసల్ క్యావిటీ. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కండరాలకు అదనపు శక్తిని ఇచ్చే ప్రక్రియ ఇది. డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్ విచ్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ టు మజిల్స్? ఏరోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత శ్వాసక్రియ. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ మజిల్స్, కండరాల అవాయు శ్వాసక్రియ. ఆప్షన్ సి, డైజెషన్. ఆప్షన్ డి, ఎక్స్క్రిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ మజిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో ఇవన్నీ కూడా అసర్షన్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అండి. ఇవి లెవెల్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్లు. సో వైన్ పరిశ్రమలో ఈస్ట్ను ఉపయోగిస్తారు. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వైన్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ని మీరు చదువుకోండి. ఫస్ట్ రెండిట్లో ఏది 2 రైటో కాదో చూసుకోండి. థర్డ్ పాయింట్, ఆ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదా అని చూసుకోండి. సో ఇవి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. 2 స్టేట్మెంట్లు చదువుకోండి, 2 రైటా కాదా చూసుకోండి. దానికి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అవునా కాదా చూసుకోండి. వైన్ పరిశ్రమలో ఈస్ట్ను ఉపయోగిస్తారు. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ గ్లూకోజ్ను ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నం చేస్తుంది. దీనికి ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 నిజం మరియు ఏ ఆర్కి సరైన వివరణ. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ 2 నిజం కానీ ఏ ఆర్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, ఏ నిజం 6 రాంగు. ఆప్షన్ డి, ఏ రాంగు 6 నిజం. సో దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఏ. వైన్ పరిశ్రమల్లో ఈస్ట్ని ఉపయోగిస్తారండి. మరి ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ ఏం చేసింది, గ్లూకోజ్ని ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. కప్పలు తమ చర్మం ద్వారా ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుకోగలవు. ఆప్షన్ తర్వాత కారణం, కప్పలు కేవలం జలచరాలు మాత్రమే. సో దీనికి ఏఆర్ రెండు కరెక్ట్, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి. ఏఆర్ రెండు కరెక్టే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఏ రైటు, సి ఆర్ రాంగ్, డి ఏ రాంగ్, ఆర్ రైట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. బోత్ ఏ ఆర్ సి. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అండి. ఏ కరెక్టే, ఎందుకంటే కప్పలు తమ చర్మం ద్వారా ఊపిరితిత్తుల ద్వారా కూడా ఇవి శ్వాసక్రియ జరుపుకుంటాయి, రైటే. కానీ ఆర్ అనేది రాంగ్. ఏంటి, కప్పలు కేవలం జలచర జీవులు మాత్రమే అంటున్నాడు, కాబట్టి ఇది రాంగ్. అంటే ఇది భూమి మీద నివసిస్తాయి, నేలలో కూడా, నీటిలో కూడా నివసిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. బొద్దింకల వంటి కీటకాలు వాయునాళాలు అని పిలువబడే గాలిగొట్టాల జాలాన్ని కలిగి ఉంటాయి. ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచెస్ హ్యావ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్ ట్యూబ్స్ కాల్డ్ ట్రాకియా. రీజన్, these trachea helps in the transport of oxygen to every cell of the insect's body. ఈ వాయునాళాలు కీటకం యొక్క శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ రవాణా చేయటంలో సహాయపడతాయి. సో దీనికి ఏ మరియు ఆర్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. బి ఏ ఆర్ కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. సి ఏ కరెక్ట్, ఆర్ రాంగు. డి ఏ రాంగు, ఆర్ ట్రూ. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్ అండి. ఏ ఆర్ రెండు కూడా రైట్ స్టేట్మెంట్స్, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. తీవ్రమైన శారీరక శ్రమ తరువాత మనకు తరచుగా ఆకలి అనిపిస్తుంది. వ్యాయామం సమయంలో వేగవంతమైన శ్వాసక్రియ ఎక్కువ శక్తిని విడుదల చేయడానికి ఆహారం విచ్ఛిన్నం కావడాన్ని వేగవంతం చేస్తుంది. దీనికి ఏ మరియు ఆరు కరెక్ట్, దాని ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఆప్షన్ బి ఏ మరియు ఆరు కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగు. ఏ కరెక్టు, బి రాంగు, ఆర్ రాంగు. నెక్స్ట్ డి ఏ రాంగు, ఆర్ ట్రూ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. నిశ్వాస సమయంలో ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. నిశ్వాస సమయంలో ఉదర వితానం పైకి కదిలి తన పూర్వస్థితికి చేరుకుంటుంది. సో ఇక్కడ ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే అంటున్నాడు. బి ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. ఆప్షన్ సి ఏ కరెక్ట్, ఆర్ రాంగు. ఆప్షన్ డి ఏ రాంగు, ఆర్ కరెక్ట్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము
ఆప్షన్ డి కరెక్ట్ అండి. అంటే ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. చూడండి, మరి నిశ్వాస సమయంలో ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరగదు, తగ్గిద్ది. ఉచ్ఛ్వాసంలో ఛాతీ కుహరం పరిమాణం పెరిగిద్ది. సో కాబట్టి ఏ అజర్షన్ అనేది రాంగ్. తర్వాత అక్కడ రీజన్ కరెక్ట్. నిశ్వాస సమయంలో ఉదర వితానం పైకి కదిలి తన పూర్వస్థితికి చేరుకుంటుంది. సో ఇవండి మనకి ఈ టాపిక్ సంబంధించినటువంటి టాప్ 25 బిట్స్. ఖచ్చితంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి స్కోర్ కామెంట్ చేయండి అండి. అక్కడ ఆ వీడియో చూసేసే ఆస్పిరెంట్స్ రవిచంద్ర గారు, ప్రవీణ్ గారు, నీలు గారు, నెక్స్ట్ వారాధ్య గారు, సుజాతాదేవి గారు, జెనీవా రాక్ గారు, ఓకే నెక్స్ట్ జెనీవా రాక్ గారు 24 మార్క్స్ అంటున్నారు. నీలు గారు 24. ఓకే, థ్యాంక్ యూ అండి. సో కాబట్టి ఈ బిట్లు ఎట్లా ఉన్నాయనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. కాబట్టి టైం కూడా మీకు లిమిటెడ్ టైం ఇవ్వటం వల్ల మీరు ఆన్సర్ని కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. టైం కూడా ల్యాగ్ అవ్వకుండా మీకు ఉన్నటువంటి ప్రీషియస్ టైంని వేస్ట్ చేయకుండా మీకు తక్కువ టైంలోనే మీకు ఈ 25 బిట్స్ని మనకి టైం అనేది ఎంత అయిందనేది మనం తీసుకున్నట్లయితే 25 బిట్స్కి 25 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయినట్లుంది. సో కాబట్టి 10th క్వశ్చన్ నుంచి వచ్చే లైవ్కి సార్ ఓకే అండి, పర్లేదు. మిగిలిన బిట్లు కూడా మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు. సో కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్గా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సెషన్లో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు టాపిక్ ముందుగానే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీడియోని యాస్పిరెంట్స్ అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు 100% మీకు ఎట్లా బాగా మోస్ట్ యూస్ఫుల్ బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా మెథడాలజీ అని అడిగారు కొంతమంది యాస్పిరెంట్స్. మెథడాలజీ సంబంధించిన ప్రాపర్ బుక్ అనేది ఏపీకి సంబంధించింది మన దగ్గర అందుబాటులో లేదండి. సో మీ దగ్గర ఎవరి దగ్గర పీడిఎఫ్ ఉంటే షేర్ చేసినట్లయితే వాటిని కూడా మనం చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి, ఖచ్చితంగా చెప్దామండి. ఈరోజు మార్నింగ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ కొంచెం టైం లేకపోవడం వల్ల చెప్పలేదు. సో మ్యాక్సిమం రేపైతే ముందుగానే మీకు షార్ట్ వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ పంపిస్తామండి. ఆ షార్ట్ వీడియోలో ఏ టాపిక్ ఏంటి అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో మీరు ఆ టాపిక్ని చదువుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు సెకండ్ చాప్టర్ అండి, 10th క్లాస్ని బేస్ చేసుకొని చూసుకోండి. మనం ఫస్ట్ చాప్టర్లోంచి అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి అంశం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3rd చాప్టర్. సో ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి 10th క్లాస్ ఇంపార్టెంట్ కాబట్టి 10th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ని బేస్ చేసుకొని మనకి వరుసగా రోజు ఒక టాపిక్లో ఉన్నటువంటి చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ సంబంధించింది రేపు చేద్దాం. రేపు 3rd చాప్టర్ బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించింది చేద్దామండి. వీటి మీద కూడా బిట్లు బాగా వస్తున్నాయి. నెక్స్ట్ అట్లా వరుస ప్రకారం మనం వెళ్ళినట్లయితే ఒక 10-15 డేస్లోనే మొత్తం మనం 10th క్లాస్కి సంబంధించినటువంటివి వాటికి రెలవెంట్గా ఉన్నటువంటివి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటివి కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.